హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా లైఫ్లో జరిగిన కొన్ని దారుణాలు విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మొన్న వర్షం రావడంతో లైట్లో కొద్దిగా లైట్స్ వాటర్ని వెళ్ళడం వల్ల అది కొద్దిగా ప్రాబ్లం వల్ల దాన్ని మళ్ళీ ఎట్లా సాల్వ్ చేద్దామని ఇద్దరు ముగ్గురిని మెకానికల్ని అడిగాను. కానీ అది ఇచ్చిన సజెషన్ ఏంటంటే కొత్త లైట్ పెట్టుకోవాలి. సో మనకు ఉన్న ప్రజెంట్లోనే ఎంత ఖర్చులోనే చూసుకోవాలి, కానీ కొత్త లైట్ అంటే కాదన్నా అంటే అయితే మా వల్ల కాదన్నా అని ఇండైరెక్ట్గా చెప్పేసి, సరే భయ్ చేసేదేముందని మనం అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎక్కడుందో ప్రాబ్లం చెక్ చేయాలి కదా. చాలామంది దీంతో ఏం కాదు అది ఇది అన్నారు. సో మన ప్రయత్నం మనం చేయాలి. ఏంటంటే ఎంతో కొద్ది మెకానిక్ వర్క్ నేర్చుకున్నందుకు ఏదో సాత్ వస్తుంది. ఇప్పుడు మీరు వాటర్ వేసేసిన మొత్తం లైట్ లోపట వాటర్ వేసి లైట్ ఎక్కడ కారుతుంది అని చెక్ చేస్తే చూస్తురుగా మీరు, ఎగ్జాక్ట్గా మీదనే కారుతుంది. సరే ఇంకెక్కడైనా కారుతుందా అని చెక్ చేసినాను కంప్లీట్గా. సో ఇంకెక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఈ చిన్న విషయాన్ని వాళ్ళు అంత ఈజీగా పట్టించుకోకుండా కొత్తది పెట్టుకో అంటే సరేలే ఏం చేద్దామని ఎంసీల కోసం అయితే ఎన్ని పడతాయో తెలియక 5 తీసుకున్నా. దాని తర్వాత తెలిసింది ఎంసీ ఒకటే వచ్చింది. ఒకటి దాంట్లోనే మొత్తం వచ్చేసింది ఆల్మోస్ట్. సరేలే ఇంకేం చేద్దామని మొత్తం అయితే సెట్ చేసి కొద్దిసేపు అయితే ఆరబెట్టిన. కొద్దిగా లోపటవి కొన్ని వాటర్స్ ఉండే, ఆ వాటర్ని కొద్దిగా బట్ట పెట్టి క్లీన్ చేసి కొద్దిసేపు ఎండలో పెట్టిన తర్వాత చూద్దాం ఇంకా ఎలా ఉంటుందని. ఇంకో విషయం ఏంటంటే మిత్రమా, ఫ్రెండ్స్, ఈరోజు నైట్ నుంచి ఇంట్లో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. అది ఇట్లా ఓపెన్ చేయగానే తుస్సు 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 అని రావడం. మళ్ళీ ఏమైందబ్బా వాచర్ పోయిందని వాచర్ సెట్ చేసిన. వాచర్ పోయిన తర్వాత వాచర్ పోలేదు, లోపల ఉన్న పిన్ ఉంటుంది కదా అది స్వింగ్ అని వస్తుంది సౌండ్. సో దాన్ని ఏం చేద్దామని సెట్ చేసి ఇక మొత్తానికైతే అట్లా అనిపించింది. కానీ ఇక దాన్ని పొద్దుగాల పోయి గ్యాస్ చేంజ్ చేసి వచ్చి సరే అన్నకు ఫోన్ చేసి అన్న ఎంత టైం పడుతుంది అది ఇది అని అంటే, లేదురా 10 అవుతుంది ఇప్పుడు ఎందుకు అవసరం లేదా అంటే, సరేలే ఇంక ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఉండి ఏం చేసేది ఉందని దాంట్లో ఒక పీస్ ఇక్కడిది మిస్ అయ్యిండే, అది 10 రూపీస్ పడ్డది. లోపల లైట్ వచ్చి ఒక 135 రూపీస్ పడ్డది. సో ఇది మొత్తం ఇది మంచిగా సెట్ చేసి చూద్దాం ఇంకా లైట్ వస్తుందా రాదా అని కొద్దిగా అయితే అనుకున్నా. ఎందుకంటే మనం చేసేది కొత్త కదా. సో అందరూ కొద్దిగా హేళన చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నీకు వస్తుందా, నువ్వు చేస్తావా అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అందరి కోసం అయితే కాదు. సో ఇది మన చిన్న